ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. మహిళలకు గుడ్ న్యూస్. బంగారం వెండి ధరలు భారీ స్థాయిలో తగ్గుముఖం పట్టాయి. పరుగులు పెడుతున్న బంగారం వెండి ధరలకు బ్రేకులు పడ్డాయి. ఇటీవల పెరిగిన ధరల నేపథ్యంలో పెట్టుబడిదారులు లాభాల బుకింగ్ చేయడం, అలాగే అమెరికన్ డాలర్ బలపడటం వంటి కారణాల వల్ల ఈ పతనం నమోదైనట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన పరిస్థితులు దేశీయ బులియన్ మార్కెట్ పై కూడా ప్రభావం చూపడంతో ధరలు కొంతమేర తగ్గినట్టు కనిపిస్తుంది. అయితే ప్రతిరోజు ఉదయం 10 గంటల సమయంలో బంగారు ధరలు అప్డేట్ అవుతుంటాయి. అలాగే సోమవారం ధరలు అప్డేట్ అయిన తర్వాత భారీగా తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా 2,000 రూపాయలు తగ్గుముఖం పట్టగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 1800 వరకు దిగి వచ్చింది. అలాగే వెండి విషయానికి వస్తే దీనిపై ఏకంగా 5,000 రూపాయల వరకు తగ్గింది. ధరలు తగ్గిన తర్వాత హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,61,680 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,48,200 రూపాయల వరకు దిగి వచ్చింది. ఇక వెండి విషయానికి వస్తే వెండి ధర హైదరాబాద్, చెన్నై, కేరళ రాష్ట్రాల్లో 2,90,000 రూపాయలుగా వద్ద కొనసాగుతుండగా, ఇతర రాష్ట్రాల్లో 2,80,000 వద్ద కొనసాగుతుంది. సో బంగారం వెండి ధరలు సడన్గా పడిపోవడానికి ప్రధాన కారణం యుద్ధం కాదు, ఇన్వెస్టర్ల ఆలోచన విధానం చెప్పుకోవచ్చు. గత కొద్ది నెలలుగా పసిడి ధరలు భారీ ర్యాలీ చేశాయి. దీంతో లాభాలు తీసుకోవడానికి, ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడానికి చాలామంది తమ దగ్గర ఉన్న బంగారాన్ని అమ్మేస్తున్నారు. సో దీనికి తోడు యుద్ధం వల్ల గ్లోబల్ స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. షేర్లలో వస్తున్న నష్టాలను పూడ్చుకోవడానికి పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు తమ దగ్గర లాభాల్లో ఉన్న బంగారాన్ని అమ్మి క్యాష్ చేసుకుంటున్నారు. సో ఈ విపరీతమైన అమ్మకాల ఒత్తిడి వల్లే పసిడి ధర తగ్గుతోంది. చమురు మంట ఒక పక్క, ద్రవ్యోల్బణం సెగ ఒకవైపు, బంగారం పడిపోతుంటే మరోవైపు ముడి చమురు ధరలు ఆకాశం తాగుతున్నాయి. ఇరాన్పై భీకర దాడుల వల్ల అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా చమురు రవాణా ఇప్పటికే పూర్తిగా నిలిచిపోయింది. దీంతో బ్యారెల్ చమురు ధర ఏకంగా $150 నుంచి $200 చేరుకునే ప్రమాదం ఉందని ఇప్పటికే ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్న పరిస్థితి. ఈ పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా రవాణా భారం పెరిగిపోయి నిత్యావసరాల ఆహార పదార్థాల ధరలు మండిపోతున్నాయి. ద్రవ్యోల్బణం భయాలతో అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు సైతం భారీ నష్టాల్లో కుప్పకూలుతున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయడానికి అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గించకుండా అలాగే ఉంచే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సో వడ్డీ రేట్ల గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు ఎలాంటి ఎక్స్ట్రా రిటర్న్స్ లేని బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఎవరు ఆసక్తి చూపరు. సో దానికి బదులుగా ఖచ్చితమైన వడ్డీ వచ్చే బాండ్లు కావచ్చు అండ్ ప్రభుత్వ పొదుపు పథకాల వైపు మదుపరులు తమ పెట్టుబడులను మళ్లిస్తారు. సో మెటల్స్ పై భారం కూడా పడుతుంది. మార్కెట్ల పతనం అవుతున్నప్పుడు పెట్టుబడిదారులు అత్యంత సురక్షితంగా కరెన్సీగా భావించేది అమెరికన్ డాలర్నే. సో ఇప్పుడు అందరూ సేఫ్టీ కోసం డాలర్ల వైపు పరుగులు తీస్తుండడంతో అది మరింత బలపడుతోంది. డాలర్ బంగారం ధరల మధ్య ఎప్పుడు రివర్స్ రిలేషన్ ఉంటుంది. సో డాలర్ విలువ పెరిగితే ఇతర దేశాల కరెన్సీలతో, యూరో కానీ రూపాయి లాంటివి, బంగారం కొనే వారికి అది మరింత ప్రియంగా మారుతుంది. సో దీంతో డిమాండ్ అనేది తగ్గుతుంది. అలాగే అమెరికా ట్రెజరీ బాండ్ల రాబడి పెరగడం కూడా బంగారానికి పోటు ఇస్తూ పెట్టుబడులను లాగేసుకుంటోంది. ప్రస్తుతం మార్కెట్లో జరుగుతున్నది కేవలం షార్ట్ టర్మ్ ఎఫెక్ట్ మాత్రమేనని చాలామంది నిపుణులు చెప్తున్న పరిస్థితి. సో ఇన్వెస్టర్లు ఇప్పుడు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. అందుకే బంగారం కంటే క్యాష్, డాలర్లకే ఎక్కువ ఓట్లు వేస్తున్నారు. ఒకవైపు మిడిల్ ఈస్ట్ టెన్షన్లు ధరను పెంచేందుకు ప్రయత్నిస్తుంటే మరోవైపు క్యాష్ అవసరం బలమైన డాలర్ పసిడిని కిందికి లాగుతున్నాయి. ప్రస్తుతానికి ఈ పోరులో అమ్మకందారులే గెలుస్తున్నారు. ఫ్యూచర్ ఏం జరగబోతుంది అనేది ఎవరికి అర్థం కాని సిచ్యువేషన్. సో ప్రస్తుతం జరుగుతున్న ఈ భీకర యుద్ధ తీవ్రత తగ్గిన తర్వాతే బంగారం ధరలు మళ్ళీ స్థిరపడే అవకాశం ఉంది. ఈ సంక్షోభం సద్దుమణిగాక ఇన్వెస్టర్ల దృష్టి తిరిగి అమెరికా ఆర్థిక వ్యవస్థ, అక్కడి కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్ల నిర్ణయాలపైకి మళ్ళుతుంది. అప్పటి వరకు పసిడి ధరల్లో ఈ భారీ ఒడిదుడుకులని తప్పవు. కష్టకాలంలో బంగారం సురక్షితమైన పెట్టుబడే కావచ్చు, కానీ అంతర్జాతీయ స్థాయిలో భయాందోళనలతో కూడిన అమ్మకాలు పెరిగినప్పుడు పసిడి కూడా ఖచ్చితంగా ఆ ప్రభావానికి గురవుతుందని ఆర్థిక నిపుణులు చెప్తున్న పరిస్థితి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో మధ్యప్రాచ్యంలో చాలా పెద్ద యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాలను టార్గెట్ చేస్తూ ఇరాన్ డ్రోన్ క్షిపణి దాడులకు తెగబడుతోంది. దీంతో దుబాయ్ బంగారం మార్కెట్లో వింతైన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా బంగారం ధరలు పెరగాల్సిన పరిస్థితిలో దుబాయ్లో మాత్రం ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఊహించని డిస్కౌంట్లు అందిస్తూ అక్కడ బంగారాన్ని వ్యాపారులు విక్రయిస్తున్నారు.
అసలు ఏం జరుగుతుందో అర్థం కాని సిచ్యువేషన్. సో బంగారం క్రయ విక్రయాలకు ప్రపంచ స్థాయి వాణిజ్య కేంద్రంగా దుబాయ్ ఉంది. ఇక్కడి నుంచే భారీ ఎత్తున బంగారం ఇతర దేశాలకు విమానాల ద్వారా కూడా ఎగుమతి అవుతుంటుంది. అయితే యుద్ధం కారణంగా గగనతలంపై ఆంక్షలు విధించడం, విమానాలు రద్దు కావడంతో బంగారం నిల్వలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పాత బంగారం ఆర్డర్లను సైతం సప్లై చేసే పరిస్థితులు కనిపించడం లేదని కూడా దుబాయ్ గోల్డ్ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా యుద్ధ భయాలతో వాటిని క్యాన్సిల్ చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. దీనికి తోడు కొత్త ఆర్డర్లు లేక బంగారం నిల్వలు పెరిగిపోతున్నట్లు కూడా వ్యాపారులు చెప్తున్న పరిస్థితి. దీంతో వాటిని భద్రపరిచే ఖర్చు, ఆ స్టోరేజ్ కాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఫైనాన్సింగ్ ఇబ్బందులు భరించలేక డిస్కౌంట్లకు బంగారం ఇచ్చేందుకు కూడా అక్కడి వ్యాపారులు సిద్ధపడుతున్నారు. $30 తగ్గింపు అంటే అంతర్జాతీయ మార్కెట్ ధరతో పోలిస్తే దుబాయ్ వ్యాపారులు ఔన్స్ బంగారంపై $30 వరకు తగ్గింపిస్తున్నారు. దాదాపుగా కొందరైతే నిర్దిష్ట కొనుగోలుపై భారీ డిస్కౌంట్ సైతం అందిస్తున్నట్లు కూడా దుబాయ్ మీడియా వర్గాలు చెప్తున్న పరిస్థితి. సో దీంతో స్థానికుల నుంచి ఇదే ఛాన్స్ అని పెద్ద ఎత్తున బంగారాన్ని కొని సేవింగ్స్ రూపంలో భద్రపరుచుకున్నట్లు కూడా కొన్ని నివేదికలు చెప్తున్నాయి. సో ఇదిలా ఉంటే భారత్ తన బంగారు అవసరాల కోసం దుబాయ్పై ఎక్కువ ఆధారపడుతోంది. ఈ రవాణా సమస్యల వల్ల భారత మార్కెట్లో ఫిజికల్ గోల్డ్ లభ్యత తగ్గవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి బంగారంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని, జనవరి నెలలో భారత్కు దిగుమతులు జరిగాయని నిపుణులు గుర్తు చేస్తున్నారు. సో ప్రస్తుతం దేశంలో బంగారం నిల్వలు చాలా పుష్కలంగా ఉన్నాయని, ఒకవేళ ఈ యుద్ధం, రవాణా సమస్యలు మరికొన్ని నెలల పాటు కొనసాగితే భారత్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్న పరిస్థితి. ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే ఇది ప్రపంచ బంగారం మార్కెట్పై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా అనేక దేశాల్లో దిగుమతి, ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. ఈ పరిస్థితుల ప్రభావం బంగారం వ్యాపారంపై కూడా గట్టిగా పడింది. ప్రస్తుతం అనేక బంగారు షిప్మెంట్లు దుబాయ్లో నిలిచిపోయాయి. సో ఈ యొక్క యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వైమానిక ప్రాంతం కొంతకాలంగా మూసివేయబట్టడం వల్ల బంగారం రవాణా ఆలస్యం అవుతుంది. దీంతో అనేక ఎగుమతిదారులు తమ బంగార సరుకులను సమయానికి పంపలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. రవాణాలో జాప్యం కారణంగా నిల్వ ఖర్చులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిలిచిపోయిన స్టాక్ను త్వరగా క్లియర్ చేయడానికి దుబాయ్ వ్యాపారులు బంగారాన్ని తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. ఒక సమాచారం ప్రకారం ఏంటంటే లండన్ బెంచ్ మార్క్ ధర కంటే ఔన్స్కు $30 కంటే ఎక్కువ కూడా బంగారాన్ని అమ్మేస్తున్నారు. తక్కువగా 900 వరకు తగ్గింపుగా ఇది ఇండియన్ కరెన్సీ ప్రకారం భావించవచ్చు. సో అయితే ప్రపంచ బంగార వ్యాపారంలో దుబాయ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఆసియా దేశాలకు బంగారం సరఫరా చేసే ప్రధాన కేంద్రంగా ఇది నిలిచింది. ముఖ్యంగా స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్డమ్ వంటి కొన్ని ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే బంగారం ఇక్కడి నుంచి మళ్ళీ ఇతర దేశాలకు ఎగుమతి అవుతూ ఉంటుంది. అయితే ఇరాన్కు సంబంధించిన భద్రతా పరిస్థితులు మరియు గగనతల పరిమితులు ఈ రవాణా వ్యవస్థపై చాలా గట్టిగా ప్రభావితం చూపిస్తున్నాయి. ఇక భారత్ విషయానికి వస్తే దుబాయ్ నుంచి బంగారం దిగుమతి చేసుకునే ప్రధాన దేశాల్లో భారత్ ఒకటి. అయితే ప్రస్తుత దేశంలో తగినంత నిల్వలు ఉన్నందున తక్షణ ప్రభావం కనిపించకపోవచ్చు అని కూడా నిపుణులు చెప్తున్న పరిస్థితి. కానీ ఈ పరిస్థితి మరికొన్ని నెలలు కొనసాగితే దిగుమతులపై ప్రభావం పడే అవకాశం కూడా ఉంది. మరోవైపు దేశీయ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు కూడా అధిక స్థాయిలోనే కొనసాగుతున్నాయి. 10 గ్రాముల బంగారం ధర సుమారు 1,62,000 వద్ద ఉండగా 1 కిలో వెండి ధర 2,68,000 దగ్గర పలుకుతుంది. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో బంగారం ధరలు ఈ సంవత్సరం ప్రారంభం నుంచి దాదాపు 20% వరకు పెరిగాయి. అయితే డాలర్ బలపట్టం మరియు యుద్ధ పరిస్థితుల వల్ల మార్కెట్లో కొంత అస్థిరత అయితే కొనసాగుతుంది. సో ఇలాంటి నేపథ్యంలో బంగారం కొనాలా వద్దా, ఉన్న బంగారాన్ని అమ్మేయాలా వద్దా, ఏమనుకుంటున్నారో మస్తు కామెంట్ చేయండి.